గుడ్ మార్నింగ్, దిస్ ఇస్ శాలిని. వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్ కేఫ్. ఇక పలు వార్తాపత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం. ఇక ముందుగా ఈనాడు పేపర్ చూసినట్లయితే క్రికెట్ విజయోత్సవాల్లో పెను విషాదం. ఆర్సీబీ కప్పు గెలవడంతో అభిమానుల్లో కట్టలు తెగిన ఉత్సాహం. బెంగళూరులో చిన్నస్వామి స్టేడియం వద్దకు చేరిన లక్షల మంది క్రికెట్ అభిమానులు. తీవ్ర తొక్కిసలాట. ఇందులో 11 మంది దుర్మరణం చెందినట్లు తెలుస్తుంది. 50 మందికి పైగా గాయాలైనట్లు తెలుస్తుంది. మరొక న్యూస్ చూస్తే 2027 ఫిబ్రవరిలో జన కులగణన. ఈ నెల 16న గెజిట్ నోటిఫికేషన్ కేంద్ర హోంశాఖ ప్రకటించినట్లు తెలుస్తుంది. 13,000 కోట్ల రూపాయలు వ్యయ అంచనా వేస్తున్నట్లు కూడా మనకు తెలుస్తూ ఉంది. జనగణన పూర్తయిన వెంటనే నియోజకవర్గాల పునర్విభజన అని కూడా మనం చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూస్తే రాజధానిలో క్వాంటమ్ వ్యాలీ 175 నియోజకవర్గాల్లోనూ ఎంఎస్ఎంఈ పార్కులు. వైఎస్ఆర్ జిల్లా పేరు వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్పు. 17 మంది జీవిత ఖైదీలకు ప్రత్యేక క్షమాపణ భిక్ష. రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయాలు. విజయవంతంగా ఏడాది పాలనపై చంద్రబాబు, పవన్, లోకేష్లకు అభినందనలను కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూస్తే ఒక్క ఏడాదిలోనే అమరావతి పరుగులు. వేగం పుంజుకున్న రాజధాని నిర్మాణం అని చూస్తున్నాం. 850 కోట్లతో విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ధి ఆధునీకరించేందుకు నీతి ఆయోగ్ ఆమోదం. మరొక న్యూస్ చూస్తే ప్రసంగిస్తూ సొమ్మసిరిన బొత్స. వెన్నుపోటు దినం కార్యక్రమంలో అస్వస్థత అని కూడా మనం చూస్తున్నాము. ఈనాడు పేపర్లో ఉన్నటువంటి మెయిన్ హెడ్లైన్స్. ఇక ఆంధ్రజ్యోతి పేపర్ చూసినట్లయితే ఈనాడులో చూసినట్లుగానే విజయోత్సవాల్లో విషాదం. మరొక న్యూస్ చూస్తే మద్యం ముడుపులతో ఓట్ల కొనుగోలు. వైసీపీ ఎంపీ అభ్యర్థులకు లిక్కర్ కమిషన్ సొమ్ములు. సిట్ దర్యాప్తులో వెలుగులోకి కీలక విషయాలను కూడా హెడ్లైన్ చూస్తున్నాము. అలాగే సరెట్ బెంగళూరు వెన్నుపోటు దినం నిరసనలకు పిలుపిచ్చి జగన్ డుమా. అధ్యక్షుడి తీరుపై పార్టీ నేతల్లో అసహనం. వైసీపీకే జగన్ వెన్నుపోటు అంటూ ఆగ్రహం. జిల్లాలో నిరసన ప్రభావం అంతంతే అన్నట్లు కూడా చూస్తూ ఉన్నాం. నేరస్తులకు నేరగాడి అండ. రాష్ట్రంలో ప్రమాదకర రాజకీయాలని చంద్రబాబు అన్నట్లు మనం చూడొచ్చు. ఇక మరొక న్యూస్ చూస్తే అరాచక పాలన అంతమై ఏడాది. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి కార్యక్రమాలు. బాణసంచ కాల్చిన పార్టీల నేతలను కూడా చూడొచ్చు. నెక్స్ట్ ఇక ఈనాడులో చూసినట్లుగానే 2027 మార్చి 1 నుంచి జనగణన. నమస్తే తెలంగాణ పేపర్ చూసినట్లయితే రైతన్నలపై సర్కార్ దౌర్జన్యం. ఇథనాల్ ఫ్యాక్టరీపై పెద్ద ధన్వాడ రైతుల దండయాత్ర. మరొక హెడ్లైన్ చూస్తే ముదుసలి రైతు మెడపట్టి గెంటివేత అన్నట్టు కూడా చిత్రంలో చూస్తే అర్థమవుతుంది. వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లిన రైతును భూభారతి సదస్సు నుంచి గెంటేసిన ఏఎస్ఐ అని కూడా తెలుస్తోంది. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో అమానవీయం. ఏఎస్ఐని సస్పెండ్ చేసిన ఎస్పీ జానకి షర్మిల. రాష్ట్రంలో కూని అవుతున్న ప్రజాస్వామ్యమని దీనిపై హరీష్ రావు స్పందించినట్టు చూడొచ్చు. కాంగ్రెస్ది ప్రజాపాలన కాదు రాక్షస పాలన అని కూడా కొప్పుల ఈశ్వర్ వ్యాఖ్యానించినట్టు చూడొచ్చు. మరొక హెడ్లైన్ చూస్తే బాబు శిష్యుల కోసం పోలీసులను మోహరించి పచ్చని పొలాల్లో ఫ్యాక్టరీ నిర్మాణమని మరొక హెడ్లైన్ చూస్తున్నాం. ఆంధ్ర కంపెనీకి కాంగ్రెస్ సర్కార్ రాచబాట. ప్రాణాలు తీసి ఇథనాల్ కంపెనీ వద్దంటూ తిరగబడ్డ రాజోలి మండల అన్నదాతలను కూడా చూడొచ్చు. యజమాని సిబ్బందిని తరిమి కొట్టిన రైతులు. ఫ్యాక్టరీ కంటైనర్కు నిప్పు, వాహనాల ధ్వంసం అని చూస్తున్నాం. మరొక హెడ్లైన్ చూస్తే ఆ భూములపై ఆశలు వదులుకోండి. ఎనికేపల్లి రైతులకు ఆర్డీఓ స్పష్టీకరణ అని కూడా చూస్తున్నాము. ఫార్మర్ రైతుల ప్లాట్ల నుంచి గ్రీన్ఫీల్డ్ రోడ్డు. అంత పెద్ద రోడ్డు మాకెందుకు అంటున్న రైతులు. స్థలాల కోసం కాంగ్రెస్ సర్కార్పై పెరుగుతున్న ఒత్తిడి అని కూడా చూస్తూ ఉన్నాం. హామీలు ఇట్లా అమలు ఎట్లా, నిధులు ఏడికెళ్ళి తెచ్చిండు, ఎట్లిచ్చిండు. రైతు భరోసా, యువ వికాసానికి, ఉద్యోగులకు ఒక డిఏ కోసం, అత్యవసర బకాయిలకు, ఇందిరమ్మ ఇండ్ల కోసం, ఉద్యోగుల పెండింగ్ బిల్లులు, ఫీజు రీయింబర్స్మెంట్పై ఎదురుచూపులు, పడిపోయిన ఆదాయం, అప్పు పుట్టని ధైన్యం. నేడు క్యాబినెట్ భేటీ. ఈ అంశాలపైనే చర్చ అని కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇక మేం మీటింగ్ పెట్టడమే మీకు తీపి కబురు. ఉద్యోగుల అంశంపై క్యాబినెట్లో చర్చిస్తాం. జేసీ నేతలతో భేటీలో మంత్రుల వ్యాఖ్య. ఉద్యోగ సంఘాల నేతల విస్మయం అని కూడా మనం ఇక్కడ చూస్తున్నాము. సరిపడ యూరియా కేంద్రం ఇస్తలేదు. 2 నెలల కోటాలో 1.14 లక్షల టన్నుల కోత. లేఖలు రాసినా పట్టించడం లేదని మంత్రి తుమ్మల వ్యాఖ్యానించినట్లు మనం చూస్తున్నాము. మరొక న్యూస్ చూస్తే ఫార్మర్ రైతుల ప్లాట్ల నుంచి గ్రీన్ఫీల్డ్ రోడ్డు.
అంత పెద్ద రోడ్డు మాకెందుకు అంటున్న రైతులు స్థలాల కోసం కాంగ్రెస్ సర్కార్పై పెరుగుతున్న ఒత్తిడిని కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక హెడ్లైన్ చూస్తే స్వచ్ఛ నగరానికి కాంగ్రెస్ తెగులు. రాష్ట్ర రాజధానిలో పాలన పడక, అందాల పోటీలతో అందం రాదు. కాంగ్రెస్ పాలన రాష్ట్ర ప్రగతికి శాపమని జాగో తెలంగాణ అంటూ ఎక్స్లో కేటీఆర్ పిలుపుని కూడా చేస్తున్నాం. రుణమాఫీపై ఎమ్మెల్యే నిలదీత, మల్రెడ్డిని ప్రశ్నించిన రైతులను కూడా మరొక హెడ్లైన్ చూడొచ్చు. కేవీ నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి మెయిన్ హెడ్లైన్స్. ఇక వీటిపై విశ్లేషణ అందించడానికి విశ్లేషకులు నారపరాజు నరసింహరావు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే సార్, గుడ్ మార్నింగ్. నమస్తే అండి, గుడ్ మార్నింగ్ సార్. ముందుగా మనం ఒక విషాద వార్తని ఇక్కడ చూస్తున్నాము. ఆర్సీబీ విజయంతో ఇప్పటికే బెంగళూరులో ఇక క్రికెట్ విజయోత్సవాల్లో పెను విషాదం జరిగినట్లు చూడొచ్చు. సార్, మనము ఎన్నో న్యూస్లు వింటున్నాము గతంలో, తిరుమలలో కానీ లేదంటే పుష్ప 2 మూవీలో కానీ, ఆ మూవీ టైంలో కూడా ఇలాంటి తొక్కిసలాట జరిగి ఇలాంటి ఘటనలు జరిగి ప్రాణాలు విడిచారు. ఇప్పుడు కూడా అదే జరిగింది. దీన్ని ఎలా చూడాలంటారు సార్? ఎక్కడ వైఫల్యం జరుగుతుంది అనుకోవచ్చు? శాలిని గారు, నిన్న బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో తొక్కేసలాట జరిగి సుమారుగా 11 మంది చనిపోయినట్టుగా మనకు వార్తలు వచ్చాయి. ఈ 11 మంది కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు, అంటే నిన్న సాయంత్రం మనం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రెస్ మీట్ చూసినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, ఆ స్టేడియం కెపాసిటీ 30 నుంచి 35 వేలు, సుమారుగా 40,000 మంది, కానీ దగ్గర ఒక 3 లక్షల మంది వరకు వస్తున్నారు. మేము వస్తున్నటువంటి దాన్ని మేము ఊహించలేకపోయాం, అందువల్లనే తొక్కిసలాట జరిగింది అని చెప్పేసి వారు వ్యాఖ్యానించడం చూసాం. అయితే అసలు ఈ ఆర్సీబీ ఫ్రాంచైజీ ఐపీఎల్ టోర్ని కప్ గెలవటానికి కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ విజయోత్సవం సభ నిర్వహించడానికి ఏమిటి సంబంధం? అసలు కర్ణాటకకు ఆర్సీబీకి మామూలుగా చూసుకున్నట్లయితే అసలు సంబంధం లేదు. ఇది కేవలం అదొక ప్రైవేట్ ఈవెంట్గానే మనం చూడాలి. అసలు ప్రైవేట్ ఈవెంట్ మీద ప్రభుత్వానికి కానీ పోలీసులకు కానీ కర్ణాటక బోర్డుకు కానీ ఉన్నటువంటి నియంత్రణ ఏంటి, వాళ్ళు దాన్ని ఎందుకు అజమాయిష్ చేయలేకపోయారు అనేటువంటిది మెజిస్టీరియల్ దర్యాప్తు జరగాలి. అసలు అంతమంది వస్తున్నాము అనేటువంటిది మేము ఊహించలేమని ఒక ముఖ్యమంత్రి బహిరంగంగా ప్రకటించాడు. కానీ నిన్న ఉదయం నుంచి చూసినట్లయితే కర్ణాటకలో, నిన్న ఉదయం కాదు మొన్న రాత్రి ఎప్పుడైతే కప్పు గెలిచారో ప్రజలందరూ కూడా రోడ్ల మీదకే వచ్చారు. అంటే అదేదో ప్రతి సంవత్సరం జరుగుతున్నటువంటి తంతే ఐపీఎల్ అనేటువంటిది 2008 నుంచి భారతదేశంలో ఎవరో ఒక టీము ప్రతి సంవత్సరం గెలుస్తూనే ఉంటుంది. కానీ ఇది కంప్లీట్ గా దీనికి అసలు దేశానికి సంబంధం ఏంటి అంటే, మళ్ళీ దీంట్లో 2 రకాల వాదనలు ఉన్నాయి. కొద్దిసేపు 2 వాదనలు పక్కన పెడదాం. నేను కేవలం నిన్న జరిగినటువంటి సంఘటనకు సంబంధించినటువంటి మాత్రమే పరిమితం అవుతాను. కనీసం పోలీసులు ఒక 30,000 మంది పట్టేటువంటి స్టేడియంలోకి 3 లక్షల మందికి ఎలా వచ్చారు, వాళ్ళకి పాసులు ఎవరు జారీ చేశారు, ఎవరు ఇది చేశారు, అసలు దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. మేము ఊహించలేదు అన్నారు. అంటే ఊహించలేకపోవడం అనేటువంటిదే ఫస్ట్ ఫెయిల్యూర్. అంటే పోలీస్ యంత్రాంగం ఉంటుంది, వాళ్ళ దగ్గర ఇంటెలిజెన్స్ ఉంటుంది, ఇంతమంది వస్తున్నారు, వాళ్ళకు ఒక ఉద్వేగమైనటువంటి భరితమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఏదో 14 ఏళ్ల తర్వాత 15 ఏళ్ల తర్వాత కప్పు గెలిచిదా అనేటువంటిది అదే యూత్ లో ఉంది అనేటువంటిది అసలు వీళ్ళు ఎందుకు పసిగట్టలేకపోయారు? దీనికి అసలు ఎవరు బాధ్యత వహిస్తారు? మొన్న మనం చూసుకున్నట్లయితే ఒక 7-8 నెలల క్రితం సంధ్యా థియేటర్ దగ్గర హైదరాబాద్ లో చిన్న తొక్కిసలాట జరిగి ఒక ఆవిడ చనిపోతే రాష్ట్ర ప్రభుత్వం ఆ సినిమా హీరోని అరెస్ట్ చేసింది. అప్పుడు మనం కూడా మన ఛానల్లో చాలా సార్లు దాని మీద చర్చ పెట్టుకున్నాం. మరి ఇప్పుడు ఎవరిని అరెస్ట్ చేయాలి? ఆర్సీబీ ఓనర్ని అరెస్ట్ చేయాలా, ఆర్సీబీ కెప్టెన్ అరెస్ట్ చేయాలా, లేకపోతే మొత్తం ఆ ఈవెంట్ కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉన్నటువంటి విరాట్ కోహ్లీని అరెస్ట్ చేయాలా? ఎవరిని అరెస్ట్ చేయాలి? అంటే ఎవరో ఒకళ్ళని అయితే బాధ్యతకు చూపించాలి కదా. మరి ఎవరిని బాధ్యతకు చూపిస్తారు? అసలు ప్రతి సంవత్సరం జరుగుతుంది, ఇది వరల్డ్ కప్ కాదు, భారతదేశానికి వచ్చినటువంటి ఖ్యాతి కాదు, ప్రతి సంవత్సరం జరుగుతున్నటువంటి ఒక చిన్న తంతు. ఈ తంతుని ఇలా ఒక విషాదకరమైనటువంటి సంఘటనగా సన్నివేశంగా మార్చడం మాత్రం అది ఘోరమైనటువంటి ప్రభుత్వ వైఫల్యం కిందనే చూడాలి. దీంట్లో ప్రభుత్వానికి డైరెక్ట్ గా రిలేషన్ ఉందా, ఇండైరెక్ట్ గా ఉందా, ఇవన్నీ పక్కన పెడితే
అమాయకమైనటువంటి 11 మంది ప్రజలు వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళకి అంతకుముందు ఆ స్టేడియంకి చేరుకోవడానికి ఒక అరగంట ముందు జరగదు, ఇక తెలీదు ఇక్కడ ఒక పెద్ద తొక్కిసలాట జరుగుతుంది, దీంట్లో నా ప్రాణం కోల్పోతారని. నిజంగా అలాగే ఉండుంటే ఎవరైనా ఊహించుంటే వాళ్ళతో వరకు రారు స్టేడియం. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఇదే కాదు, మీరు ఇందాక ప్రస్తావించినటువంటి తిరుమల కానివ్వండి, లేకపోతే మనం పుష్కరాల్లో ప్రయాగరాజ్ కానివ్వండి, లేకపోతే సంధ్యా థియేటర్ కానివ్వండి, ఇలాంటి పబ్లిక్ ప్లేస్లలో ఎక్కువ మంది జనాలు సమీకరించేటప్పుడు లక్షల్లో వస్తున్నారు అనుకున్నప్పుడు ప్రభుత్వ యంత్రాంగం తగు రీతిలో జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తీసుకోలేము అనేటువంటి పక్షంలో ఆ ఈవెంట్ని నిలుపుదల చేసినా కూడా ఇబ్బంది లేదు, కానీ ప్రజల ప్రాణాలను రక్షించాల్సినటువంటి ప్రథమ కర్తవ్యం మాత్రం ప్రభుత్వం మీద ఉంది అనేటువంటిది మనం ఈ సందర్భంగా స్పష్టంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది మేడం. రైట్, మరొక అంశాన్ని చూద్దాం సార్. మేఘా కృష్ణారెడ్డిని ఎందుకు విచారించారు? ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి కేసీఆర్కి నోటీసులు ఇచ్చిన విషయంలో ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత ఈ కామెంట్ చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు మేఘా కృష్ణారెడ్డికి నోటీసులు ఇవ్వలేదు, ఆయనను ఎందుకు విచారించరు అని ఆవిడ క్వశ్చన్ చేస్తున్నారు. దీనిపై మీరేమంటారు సార్? డిసెంబరు 7వ తారీఖు నాడు 2023వ తారీఖు నాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు కాగానే ఒక 2-3 రోజుల తర్వాత కాళేశ్వరం మీద సమగ్రమైనటువంటి విచారణ జరిపిస్తాను అంటే, ఎందుకు ఈ మాట చెప్పారు అంటే, అంతకు ఒక 2 నెలల ముందు సుమారుగా అక్టోబర్ 16-17 తారీఖులు అనుకుంటా 2023లో కాళేశ్వరంలో పిల్లర్ కుంగటం జరిగింది. ఇది మనందరికి తెలిసిన విషయమే. దీని మీద సమగ్ర విచారణ జరిపించి నేను ఎవరైతే దానికి బాధ్యులో వాళ్ళ మీద విచారణ చేయించి తగు శిక్ష పడేటట్టు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించడము, ఆ కమిషన్ వేయటము మనం చూస్తున్నాం. ఆ కమిషన్ యొక్క కాల పరిమితిని కూడా ఒక 4-5 సార్లు పెంచుకుంటూ వచ్చారు. కారణం ఏం చెప్తున్నారంటే, ఇంకా మనం విచారించాల్సినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, మనకు కమిషన్కి రకరకాలైనటువంటి బాధ్యతలు ఉండటం వల్ల ఆ విచారించాల్సినటువంటి సమయం అనుకూలించకపోవటం వల్ల, సకాలంలో మనం ఎవరైతే పిలుస్తున్నారో వాళ్ళు రాకపోవటం వల్ల ఈ యొక్క విచారణ కాలాన్ని పరిమితిని పెంచుతూ వస్తున్నామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఇప్పుడు కూడా దానికి ఏదో ఆగస్టు వరకు ఏదో డెడ్ లైన్ పెట్టినట్టుంది లేటెస్ట్ గా మనం చూసినట్లయితే. ఈ ఆగస్టు లోపు ఈసారైనా కనీసం అందరినీ విచారించి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళ యొక్క పాత్రని గుర్తించాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. వాస్తవాలు ప్రజలకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత కూడా ప్రస్తుత ప్రభుత్వం మీద ఉంది. దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఎల్ఎన్టీ బాధ్యత వహిస్తుందా, లేకపోతే మంత్రిమండలి బాధ్యత వహిస్తుందా, లేకపోతే ఆనాడు ఉన్నటువంటి ఇరిగేషన్ మంత్రి బాధ్యత వహిస్తాడా, లేకపోతే నేనే డిజైనర్ని, నేనే ఇంజనీర్ని, అసలు మిగతా వాళ్ళకి ఎవరికి తెలియదని 10 సార్లు స్వయంగా ప్రకటించినటువంటి ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి బాధ్యత వహిస్తాడా అనేటువంటిది ప్రస్తుత ప్రభుత్వం ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. ఆ బాధ్యతలో భాగంగా వాస్తవంగా జూన్ 5 అంటే ఈరోజు కె చంద్రశేఖరరావు గారిని విచారణకు పిలిచారు. అయితే ఆయన వివిధ కారణాలు చెప్తూ నేను 5వ తారీఖు ఈ రోజు రాలేను, 11వ తారీఖు నాడు నేను విచారణకు హాజరవుతున్నా అని చెప్పారట. అది మనం మీడియా ద్వారా చూసాం. మంచిది, ఇప్పటికైనా కనీసం బాధ్యత గల వ్యక్తిగా అక్కడికి వెళ్ళి ఏం జరిగింది, దాంట్లో ఇప్పటిదాకా విచారణను ఎదుర్కొన్నటువంటి అధికారులందరూ చెప్పినటువంటి మాట ఏంటి అంటే, మనకు మీడియాలో వచ్చినటువంటి వార్తల ఆధారంగా మాదేం లేదండి, మేము వారి డైరెక్షన్స్ మాత్రమే ఫాలో అయ్యాం అన్నారు. అందరూ ఎవరిని మాట్లాడినా, చీఫ్ ఇంజనీర్ని మాట్లాడినా, ఎవరిని మాట్లాడినా మేమందరం వారి డైరెక్షన్స్ ఆ వారు అనేటువంటి వారు ఎవరో మనకు తెలియదు, అదొక బ్రహ్మ పదార్థం. ఆ వారు నిజంగానే మనం ఆ వారు ఈ వారే అయినట్లయితే వీరు రేపు 11వ తారీఖు నాడు వస్తున్నారు. ఈలోపు కవిత కొంత అత్యుత్సాహంగా మా నాన్ననే ఎందుకు పిలుస్తున్నారు, మేఘా కృష్ణారెడ్డి గారిని కూడా పిలవాలి కదా అని నిన్న కామెంట్ చూసాం. అంటే ఏంటి, ఈ తప్పు మా నాన్న ఒక్కడే చేయలేదు, మా నాన్న ఈ తప్పు చేయటంలో XYZ కూడా ఉన్నారు, మీరు ఇప్పటిదాకా వాళ్ళని పిలవలేదు, మా నాన్న ఒకరినే కార్నర్ చేస్తున్నారని అంటాం. అంటే ఇండైరెక్ట్ గా దాంట్లో మా నాన్నగారు రోల్ కూడా ఉందని ఒప్పుకున్నట్లే. ఈ సమయంలో ఆయన విచారణకు వెళ్తున్నటువంటి సమయంలో వాళ్ళని ఎందుకు పిలవలేదు, వీళ్ళని ఎందుకు పిలవలేదంటే, ఒకటి తప్పించుకోవాలని చూసేటువంటి ప్రయత్నము, లేకపోతే ఈ తప్పు మా నాన్న ఒక్కడే చేయలేదు, మా నాన్నకు వాళ్ళు కూడా సపోర్ట్ చేశారని ఇండైరెక్ట్ గా చెప్పేటువంటి ఉద్దేశము, లేకపోతే ఆల్రెడీ కవిత మనం 15 రోజుల నుంచి చూస్తున్నట్లయితే
జాగృతి పేరుతోనూ ముఖ్యంగా ఆ కుటుంబంలో ఉండేటువంటి ఏవైతే గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్ ని బహిర్గతం చేసింది. దాని ద్వారా మరి ఇంకెవరినన్నా కార్నర్ చేయడానికి ఆ మాట అన్నదో కానీ ఆ మా నిజంగానే ఆయన యొక్క చరిష్మాని లేకపోతే ఆ వాల్యూస్ ని అవి కాపాడాలనుకుంటే ఆ మాట మాట్లాడకూడదు. ఆ మాట మాట్లాడింది అంటే దాని అంతర్లీనంగా ఇంకేదో ఉంది అనేటువంటిది మనం అనుకోవాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. అంటే ఇప్పుడు కేసీఆర్కి సంబంధించి కూడా బీఆర్ఎస్ నుంచి ఎవరు కూడా ఏ ధర్నాలు చేపట్టట్లేరు. ఆయనకు నోటీసులు ఇచ్చినప్పటి నుంచి కేవలం కవిత ఒక్కతే ఇలా చూపిస్తుంది. అది కాకుండా ఈ ధర్నాకి ఇటు బీఆర్ఎస్ నుంచి కూడా ఎవరు రాలేదు. పార్టీ శ్రేణులు దూరంగా ఉన్నారు. ఇది పార్టీ ఆదేశాలా లేకపోతే భవిష్యత్తుపై భయమా అనే క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతున్నాయి సార్. మనం అంతకుముందు నేను ఇందాక చెప్పినట్టుగా ఒక వారం రోజుల క్రితం కవిత స్టేట్మెంట్ లోనే ఇప్పుడు మీరు ప్రస్తావించిన అంశం కూడా ఉంది. ఏంటది? మా నాన్నకు నోటీసులు ఇస్తే ఎవరు ధర్నాలు చేయట్లేదు, మా నాన్న కూతురుగా బాధ్యతగా పార్టీ కార్యకర్తగా నా యొక్క రెస్పాన్సిబిలిటీగా నేను ధర్నా చేస్తున్నాను అన్నారు అని ఆవిడ అంతటితో ఆగకుండా వేరే వాళ్ళకు నోటీసులు ఇస్తే కార్యకర్తలు రోడ్ల మీదకి వస్తున్నారు అన్నారు. అంటే మా నాన్నను పట్టించుకోవటం లేదు కానీ ఇండైరెక్ట్ గా కేటీఆర్ కూడా నోటీసులు ఇచ్చారు ఫార్ములా 1 రేస్. కాబట్టి కేటీఆర్కి వచ్చినప్పుడు జనాలు స్పందిస్తున్నారు. అసలు పార్టీ స్థాపకుడు మా నాన్నను ఎవరు పట్టించుకోవటం లేదు అని ఇండైరెక్ట్ గా వాళ్ళ నాన్న దగ్గర అభిమానం ప్రత్యేకమైనటువంటి అభిమానం చూరగణాలను లేకపోతే ఈ మాట మాట్లాడటం ద్వారా కేటీఆర్ ని బూచుగా చూపించాలన్న ఉద్దేశంతో ఈ ధర్నా కంటే ఒక 3-4 రోజుల ముందే మన కవిత ఈ ప్రస్తావన చేసింది ఆల్రెడీ మీడియా ముందు. అంటే ఏంటి అక్కడ ఆవిడ మొదటి నుంచి మనం ఈ లెటర్ రాసిన దగ్గర నుంచి చూసినట్లయితే కేటీఆర్ ని బీఆర్ఎస్ ను కేసీఆర్ నుంచి వేరు చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అంటే ఏంటి? మా నాన్న మంచివాడు, ఆయన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు దయ్యాలు, మా నాన్న కాలిగోటికి మిగతా వాళ్ళు సరిపోరు. ఆ మిగతా అంటే ఎవరు? దాంట్లో ఫస్ట్ వచ్చేటువంటిది కేటీఆర్. ఇట్లా ఆవిడ ఏం చేస్తుంది? జరిగిన తప్పులు ఏమైనా కానివ్వండి, ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం, మా నాన్నే పిలిచారు కానీ మెగా కృష్ణారెడ్డిని పిలవలేదు. అంటే ప్రతి దాంట్లో కూడా ఏం చేస్తుంది ఆవిడ? వాళ్ళ నాన్నని సపరేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇది ఎందుకు చేస్తుంది, ఆవిడ లక్ష్యం ఏంటి అనేటువంటిది మనకు త్వరలోనే తెలిసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే ఆవిడ యొక్క టార్గెట్ కేటీఆర్. ఎందుకు కేటీఆర్ అవుతాడు అంటే సహజంగా మనది పితృస్వామ్య వ్యవస్థ. తండ్రి తర్వాత కొడుకు ఆ యొక్క పార్టీ పగ్గాలు, అంటే ఇది మళ్ళీ కుటుంబ పాలన కాబట్టి తండ్రి తర్వాత కొడుకు పార్టీ పగ్గాలు చేపట్టేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇక్కడ నా రోల్ ఏంటి, మరి మా అన్నయ్య చేసినప్పుడు నేనేం చేయాలి అనేటువంటిది మనం ఆంధ్రాలో జగన్ షర్మిల ఉదంతాన్ని చూసాం. మనం చూసిన తర్వాత మళ్ళీ అదే ఇక్కడ రిపీట్ అవుతుంది. చూడాలి ఏం జరుగుతుంది అనేటువంటిది. సార్ అలాగే ఇప్పుడు కేంద్రం ప్రకటించింది 2 దశల్లో కులగణన, దేశవ్యాప్తంగా అలాగే కులగణన. దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? మొన్నటి వరకు కులగణను వ్యతిరేకించిన కేంద్రం ఇప్పుడు మళ్ళీ కులగణన కూడా చేపడతామని చెప్పడాన్ని ఎలా చూడాలంటారు? మనకు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి దేశవ్యాప్తంగా జనగణన అనేటువంటిది మనం సెన్సస్ చేస్తుండటం మనం చాలా కాలం నుంచి చూస్తున్నాం. మనకు లాస్ట్ గా 2011లో లాస్ట్ సెన్సెస్ అయింది. దాని తర్వాత మనకు 2021లో కావాల్సినటువంటి ఉండే, కానీ ఆ రోజులు దేశంలో కోవిడ్ ప్రబలుతున్నటువంటి కోవిడ్ నేపథ్యంలో దాన్ని ఒక 5 సంవత్సరాల వరకు పోస్ట్ పోన్ చేశారు. అయితే ఇదే క్రమంలో ఏమైంది, మనకు 2014 విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో నియోజకవర్గాల సంఖ్యను కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉంది. మళ్ళీ నియోజకవర్గాల సంఖ్యను పెంచడానికి ప్రామాణికం ఏంటి? జనాభా ప్రాతిపదిక మీద ఎన్ని స్థానాలు పెంచాలి, ఎక్కడెక్కడ పెంచాలి అనేటువంటిది. అట్లాగే మనం 2009లో లోక్సభ నియోజకవర్గాలు, పార్లమెంటరీ నియోజకవర్గాలు డీలిమిటేషన్ ప్రకారం పెంచుకున్నాం. ఇప్పుడు మళ్ళీ వాటిని ఒకసారి రివ్యూ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వీటన్నిటికీ ప్రామాణికం జనగణన. ఆ జనగణన అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం రేపు 2026 ఫిబ్రవరి నుంచేమో ప్రారంభం చేస్తున్నట్టుగా నిన్న ఒక గెజిట్ వచ్చింది. అయితే దీంట్లో ఇక్కడ ఏంటి, తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో బీసీ కులగణన అనేటువంటిది ఒకటి పెట్టుకున్నారు. పెట్టుకున్న తర్వాత మొన్న వాళ్ళు దాన్ని చేశారు. ఇంతకంటే ముందే 2014లో కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత
2016 అక్టోబర్లో ఒకసారి రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే అని ఒకటి చేశారు. అయితే అది కూడా ఒక్కటే రోజు, ఒక రోజు మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబ సర్వే చేసేసి దాని ఆధారంగా ప్రభుత్వ పథకాలు ఎంతమంది ఉన్నారు, ఏ కులం వాళ్ళు ఉన్నారు, వాళ్ళ వృత్తులు ఏంటి, వాళ్ళ ఆదాయం ఏంటి, వాళ్ళకు ఉండేటువంటి ఆదాయ వనరులు ఏంటి, వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు ఏంటి అనేటువంటిది మేము ఒక ఐడియాకి వస్తాం. దీన్ని బట్టి ప్రభుత్వ పథకాలన్నీ కూడా ఆ యొక్క లబ్ధిదారులకు చేరేటట్టుగా చేస్తామన్నారు. కానీ సర్వే అయితే హడావిడిగా జరిగింది. దాని ఫలితం ఏంటి, ఎవరికి వచ్చింది అనేటువంటిది ఆ భగవంతుడికి తెలియాలి. దాని తర్వాత మొన్న రేవంత్ రెడ్డి చేశాడు. ఈ రేవంత్ రెడ్డి చేసినట్టు దాన్ని రాహుల్ గాంధీ ఏమన్నట్టున్నాడంటే ఇది ఒక మోడల్ దేశవ్యాప్తంగా చేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ చేసినటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడు చేయబోయేటువంటి జనాభా గణన, జనగణనకు కులగణన అనేటువంటి దాన్ని కూడా యాడ్ చేసింది. అయితే వాళ్ళ ఇచ్చినటువంటి నిర్దేశిత పత్రంలో కేవలం కులగణన మాత్రమే లేదు, మతం అనేటువంటిది కూడా ఉంది. అంటే ఇవన్నీ ఇదేమీ మన భారతదేశంలో కులగణన కానీ గణన కానీ ఇదే మొదటిది కాదు, ఇదే ఆఖరిది కాదు. బ్రిటిష్ ప్రభుత్వంలో టైంలో కూడా 1891 నుంచి 1931 వరకు మన దేశంలో కులగణన చేస్తూనే వస్తున్నారు. తర్వాత మళ్ళీ కొంతకాలం తర్వాత ఆపారు. ఆపిన తర్వాత 1961, 57, 58 ఆ టైంలో నెహ్రూ మీద కొంత ఒత్తిడి వచ్చింది. మనం కూడా దేశవ్యాప్తంగా కులగణన చేసి ఏ కులం ఎంతమంది ఉన్నారు, వాళ్లకు ఎవరైతే వెనుకబడిన కులాలు ఉన్నారో, ఆ సమాజంలో ఇంకా ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కొంత ప్రత్యేకమైనటువంటి చేయూత ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటువంటి విధంగా మన ప్రభుత్వ పథకాలు ఉండాలనేటువంటిది కొంత ఆలోచన చేయడం జరిగింది. కానీ దాన్ని ఏం చేశారు నెహ్రూ గారు, దీన్ని కేంద్ర ప్రభుత్వం చేయడం అనేటువంటిది ఎంత సమంజసం కాదు, కాబట్టి దీని కులగణన అనేటువంటిది రాష్ట్రాలకు మాత్రం అప్పగిద్దామని చెప్పేసి వారు రాష్ట్రాలకు ఇచ్చారు. కానీ అది ఆ రోజున ఎందుకో అదంత క్రియారూపం దాల్చకుండా అది అట్లాగే పడిపోయింది. దాని తర్వాత మొట్టమొదటిసారిగా మళ్ళీ 2026 ఫిబ్రవరి మార్చిలలో మనం జనగణనతో పాటుగా కులగణన చేస్తున్నాం. ఈ కులగణన తర్వాత కేవలం కులగణనతో ఆగదు, కులం పక్కనే మళ్ళీ మతం అనేటువంటి కాలం ఉంటుంది, ఆ మతం అనేటువంటిది వస్తుంది. దీని ద్వారా రాజకీయాలు ఎటువైపు తిరుగుతాయి, ఎంత ఆవేశాలకు వెళ్తాయి, ఎంత ఉద్రేకాలు రెచ్చగొట్టపడతాయి అనేటువంటిది మనం రాబోయే రోజుల్లో చూసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే సార్, చివరిగా చూస్తే ఒకసారి ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే వైసీపీ వెన్నుపోటు దినం అంటుంది. నిన్న జూన్ 4ని ఇటు కూటమి ప్రభుత్వం 1 year సుపరిపాలన అంటుంది. రెండింటిని ఎలా చూడాలంటారు సార్? మేడం, నేను చూసినంత వరకు 1 year సుపరిపాలన అనేటువంటిది పెద్దగా నేనైతే చదవలే. కానీ కాదు, అరాచక పాలన అంతం 1 year అనేటువంటి చదివాను నేను ఎక్కువ. చెప్పండి సార్. ఇప్పుడు వీళ్ళేమో వెన్నుపోటు దినం అంటున్నారు. అంటే ఈ రెండు పార్టీలకు సంబంధించినటువంటిది వాస్తవాల్లోకి రావాలి. అటు వైసీపీ అయినా వాస్తవాల్లోకి రావాలి, ఇటు కూటమి అయినా వాస్తవాల్లోకి రావాలి. ఎందుకు వాస్తవాల్లోకి రావాలంటే కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీ ఏమిచ్చింది, ఏమేమి వాళ్ళ యొక్క ఎజెండాలో పెట్టుకున్నాయి. మళ్ళీ దాంట్లో ఉమ్మడి ఎజెండా అనేటువంటి మాట నేను వాడను. ఎందుకు ఉమ్మడి ఎజెండా వాడను అంటే ఆ మేనిఫెస్టో వాళ్ళు ప్రకటించినప్పుడు బీజేపీ వాళ్ళు లేరు, కేవలం తెలుగుదేశం జనసేన వాళ్ళే ఆ యొక్క మేనిఫెస్టోని అంగీకారం తెలిపారు. బీజేపీ వాళ్ళు మేము ఈ మేనిఫెస్టోకి యాక్సెప్ట్ చేయమని చెప్పేసి ప్రకటన చేశారు. వాళ్ళు అసలు అక్కడ లేరు. కాబట్టి ఈ రెండు పార్టీలకు సంబంధించినంత వరకు ఆ మేనిఫెస్టోలో ఏమేమి పెట్టారు, మొత్తం పెట్టినటువంటి అంశాలు అమలు చేయడానికి ఎంత టైం పడుతుంది, ఈ సంవత్సరంలో ఎంతవరకు చేశారు అనేటువంటిది ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఆ రెండు పార్టీల మీద ఉంది. అట్లా ప్రతి పనిని సమీక్షించుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇది ఒక పార్ట్. అయితే వీళ్ళేం చేయాలి, ఈ వెన్నుపోటు దినం అనేటువంటిది ఎవరు వెన్నుపోటు, ఎవరికి పొడిచారు వెన్నుపోటు, ఇవేవి ఈ రకమైనటువంటి టైటిల్స్ పెట్టడము, ప్రజల్లో ఒక రకమైనటువంటి భావోద్వేగాలు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తే ఇవి శాశ్వతంగా నిలబడవు. ఒక నిజమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షం చేయాల్సినటువంటి పని ఏంటి, ఇగో మీ మేనిఫెస్టోలో ఈ 10 అంశాలు పెట్టారు, ఈ 10 అంశాల్లో మీరు సంవత్సరం అయినా కూడా ఇంతవరకు ఒక్కటి కూడా మీరు అమలు చేయలేకపోయారు అని చెప్పేసి ఇగో ఇలాంటి ప్రభుత్వాన్ని మనం ఎన్నుకున్నామని ప్రజలకు అవేర్నెస్ చేయాలి. కానీ
వెన్నుపోటు దినము. ఇది వెన్నుపోటు అనేటువంటిది మనకు తెలిసినటువంటి వెన్నుపోటు 1984, 1995 సంబంధించినటువంటిది. అది చంద్రబాబు నాయుడు టార్గెట్ చేస్తున్నటువంటిది. కానీ ప్రజలు మొన్న చంద్రబాబు నాయుడిని అంగీకరిస్తూనే వైఎస్ఆర్సీపీకి 11 స్థానాలు ఇచ్చారు. కాబట్టి ఈ విషయాన్ని కూడా, ఈ వాస్తవాన్ని వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా అంగీకరించాలి. ప్రజలు ఇప్పుడు మ్యాండేట్ ఇచ్చింది ప్రజలు ఇచ్చారు. కాబట్టి ప్రజా తీర్పును గౌరవిస్తూ ప్రజాస్వామ్యయుతంగా నిరసనలు చేపట్టేటువంటి హక్కు, అధికారం ప్రతిపక్షానికి ఉంటుంది. దానికి లోబడి ఉండాలి తప్ప దానికి ఎక్కడో బియాండ్ దాటేసేసి ఎక్కడికో వెళ్ళిపోయి అనవసరమైనటువంటి కామెంట్స్ చేయటము, ఉపయోగం లేనటువంటి వ్యాఖ్యలు చేయటము, దీనివల్ల ఒక రాజకీయమైనటువంటి లబ్ధి పొందాలనేటువంటిది, నిర్మాణం కావాలని కోరుకోవటం అనేటువంటిది మాత్రం పార్టీలకు ఏమైనా ఉపయోగపడితే ఉపయోగపడుతుంది, కానీ భవిష్యత్తులో ప్రజలకు మాత్రం అంత పెద్దగా దీని యొక్క ఫలితం ఉండదు, ప్రయోజనం ఉండదు. వాళ్ళు దీన్ని హర్షించరు, స్వాగతించరు కూడా. రైట్, థ్యాంక్ యూ అండి. నారపరాజు నరసింగరావు గారు పలు అంశాలపై విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఇది వాల్టీ న్యూస్ కేఫ్. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.